ఓం శాంతి. మురళీ డేట్ 7/5/2025. మురళీ సారాంశం. మధురమైన పిల్లలు, నిశ్చయం జ్ఞాన యోగాల ద్వారా నిలుస్తుందే కానీ సాక్షాత్కారాల ద్వారా కాదు. సాక్షాత్కారాలు డ్రామాలో రచింపబడి ఉన్నాయి. వాటి వల్ల ఎవరి కళ్యాణము జరగదు. ప్రశ్న: బాబా ఏ శక్తిని చూపించరు, కానీ వారి వద్ద ఇంద్రజాలం తప్పకుండా ఉంది. జవాబు: భగవంతుడు శక్తివంతుడు. తాను మరణించిన వాళ్లను కూడా జీవింపచేయగలడు అని మనుష్యులు భావిస్తారు. కానీ ఈ శక్తిని నేను చూపించను అని బాబా అంటారు. ఎవరైతే నవవిధ భక్తిని చేస్తారో వారికి సాక్షాత్కారం చేయిస్తాను. ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది. సాక్షాత్కారం చేయించే ఇంద్రజాలం తండ్రి వద్ద ఉంది. కావుననే చాలామంది పిల్లలకు ఇంట్లో కూర్చునే బ్రహ్మ లేక శ్రీకృష్ణుని సాక్షాత్కారం జరుగుతుంది. పాట: నా మనస్సు రూపీ ద్వారంలోకి ఎవరు వచ్చారు? అచ్చా, మీఠే మీఠే సికిలదే బచ్చోం ప్రతి మాత్ పితా బాప్ దాదా కా యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. హమ్ रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే. ధారణ కోసం ఫస్ట్ పాయింట్: ఈ ఒక్క అంతిమ జన్మలో బాబా డైరెక్షన్పై నడుస్తూ ఇంట్లో గృహస్థంలో ఉంటూ పవిత్రంగా ఉండాలి. ఇందులో మీ సాహసాన్ని చూపించాలి. సెకండ్ పాయింట్: శ్రీమతంపై సదా శ్రేష్ఠ కర్మలను చేయాలి. వాణి నుండి అతీతంగా వెళ్ళాలి. ఏదైతే చదివారో లేక విన్నారో వాటిని మరిచి బాబాను స్మృతి చేయాలి. వరదానం: పరిస్థితులను అదృష్టంగా భావించి తమ నిశ్చయపు పునాదిని దృఢంగా చేసుకునే అచల్ అడోల్ భవ. ఎటువంటి పరిస్థితులు వచ్చినా కానీ మీరు హై జంప్ చేసేయండి. ఎందుకంటే పరిస్థితులు రావటం అంటే కూడా గుడ్ లక్ అని అర్థం. ఇది నిశ్చయపు పునాదిని దృఢంగా చేసుకునేందుకు సాధనం. మీరు ఒక్కసారి అంగదుడి సమానంగా దృఢంగా అయిపోయినట్లయితే ఈ పరీక్ష కూడా నమస్కారం చేస్తుంది. మొదట భయంకరమైన రూపంలో వస్తాయి, పిదప దాసీగా అయిపోతాయి. నీటిపైన ఏ విధంగా గీత నిలువజాలదో అలా మాస్టర్ సాగరుడనైనా నాపై ఎటువంటి పరిస్థితి యుద్ధం చేయజాలదు. మేము మహావీరులము అని ఛాలెంజ్ చేయండి. స్వాస్థితిలో ఉండటం ద్వారా స్థిరంగా దృఢంగా అయిపోతారు. స్లోగన్: పాత సంవత్సరమునకు వీడ్కోలు చెప్పటంతో పాటు చేదుతనానికి కూడా వీడ్కోలు పలకండి. అచ్చా. ఓం శాంతి.